IVRs ఇండియన్ పోస్టల్ గ్రామీణ డక్ సేవక్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగనే అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 23 రాష్ట్రాలలో దాదాపు 21,000 జాబ్లు అయితే పడడం జరిగింది. దీనికి సంబంధించి ఎలాగా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఆన్లైన్ ప్రాసెస్లో అప్లికేషన్ ఎలా పెట్టుకోవడము, ఫీ పేమెంట్ ఎలా చేసుకోవడం అన్నది మీకు ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్పబోతున్నాను. సో దీనికోసం ముందుగా మీరు స్టేజ్ 1 రిజిస్ట్రేషన్లో ఇలా రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీనికోసం మీరు ఇండియన్ పోస్ట్ జీడీ online.gov. అనే వెబ్సైట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. అయితే మీరు అది రిజిస్ట్రేషన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే ముందుగా మీ యొక్క మొబైల్ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేసినాక వ్యాలిడేట్ మొబైల్ నెంబర్ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో దాని మీద మీరు క్లిక్ చేయగానే మీ మొబైల్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో ఆ మొబైల్కి ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ యొక్క ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ ఓటీపీ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మీ యొక్క మొబైల్ నెంబర్ వెరిఫికేషన్ అన్నది అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అంటే మెయిల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. దానికోసం మీరు మీ యొక్క మెయిల్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే ఎంటర్ చేసిన తర్వాత వ్యాలిడేట్ ఈమెయిల్ అన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వ్యాలిడేట్ ఈమెయిల్ని క్లిక్ చేయగానే మీకు మళ్ళీ మీ మొబైల్కి, మీ మొబైల్లో ఉన్న మెయిల్కి లేదనుకుంటే మీ కంప్యూటర్లో కానీ చూసుకోవచ్చు. మీ మొబైల్లో అయితే మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది మెయిల్కి. సో అది ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సబ్మిట్ ఓటీపీ అన్న దాని మీద క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ కూడా వెరిఫికేషన్కి జరిగిపోతుంది. సో ఇలాగా మొబైల్ నెంబర్ అలాగనే మెయిల్కి రెండింటిని ఈ వెరిఫికేషన్ అన్నది జరిగిపోవడం అయిపోతుంది. దాని తర్వాత మీ యొక్క అప్లికేషన్ నేమ్ అంటే మీ పేరు మీ యొక్క స్కూలు మెమోలో ఎలాగుంటుందో అలాగనే రాయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే మీ ఫాదర్ నేము లేదనుకుంటే మదర్ నేము స్కూలు మెమోలో ఎలా ఉంటుందో అలా రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క 10th మెమోలో ఏ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో ఆ డేట్ ఆఫ్ బర్త్ రాయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జెండర్, మీ జెండర్ మేల్, ఫీమేల్, ట్రాన్స్జెండర్. సో అందులో మీరు ఏదన్నది కరెక్ట్గా చూసుకొని సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అంటే మీరు రిజర్వ్డా అన్రిజర్వ్డా. ఒకవేళ రిజర్వ్డ్ అయితే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఈడబ్ల్యూఎస్ఆ, ఓబీసీఆ, ఎస్సీఆ, ఎస్టీఆ ఏదో మీరు అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కమ్యూనిటీ అంటే దాదాపుగా మీ యొక్క క్యాస్ట్. నెక్స్ట్ వచ్చేసి సర్కిల్ ఇన్ విచ్ స్కూల్ స్టడీ అంటే మీరు ఏ ప్లేస్లో 10th స్కూలింగ్ చదవడం అన్నది జరిగింది అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు తెలుగు రాష్ట్రాల వారైతే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మిగతా రాష్ట్ర వాళ్ళు మిగతా ఏ రాష్ట్రంలో మీరు చదువుకున్నో అది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ ఏ సంవత్సరంలో మీరు పాస్ అయి కావడం జరిగింది అన్నది అడగడం జరుగుతుంది. సో ఇందులో కనుక చూస్తే 1970 నుంచి 2024 వరకు ఎవరైతే పాస్ అయినరో వాళ్ళు అప్లికేషన్ అంటే చూపించడం జరుగుతుంది. సో ఇందులో కొంత ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, ఓబీసీ వాళ్ళకి, ఎకనామికల్ వీకర్ సెక్షన్ వాళ్ళకి కొంత రిలాక్సేషన్ ఉంది. సో అది నా ప్రీవియస్ వీడియోలో చెప్పడం జరిగింది. ఒకసారి అక్కడికి వెళ్ళి చూడండి సరిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి టోటల్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత బాటంలో అంటే కింద ఒక మీకు టెక్స్ట్ బాక్స్లో ఒక నెంబర్స్తో నెక్స్ట్ క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ కొంత కనిపించడం జరుగుతుంది. అది ఎంటర్ చేసి సబ్మిట్ అన్న బటన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా మీరు సబ్మిట్ అన్న బటన్ని క్లిక్ చేయగానే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అన్నది కంప్లీట్ కావడం జరుగుతుంది. సో అయిపోయిన తర్వాత మీరు మీ యొక్క ఏదైతే డీటెయిల్స్ అన్నది మీరు ఎంటర్ చేశారో అది మొత్తం మీకు స్క్రీన్ మీద కనిపించడం జరుగుతుంది. సో నేను ఇక్కడ యాక్చువల్గా మన యొక్క ఏదైతే డేటా ఎంట్రీ చేశానో అది మీకు చూపించడం కుదరడం లేదు కాబట్టి రైట్ మార్క్తో చూపిస్తున్నాను. మీ డేటా మాత్రం మీకు కనిపించడం జరుగుతుంది. దీని తర్వాత మీరు ఇంకొంత డేటాను అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అందులో ముఖ్యంగా ఆధార్ నెంబర్. సో మీ యొక్క ఆధార్ నెంబర్ని ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత మీరు ఒకవేళ పర్సనల్ డిజేబుల్గా అయితే మాత్రం పర్సన్ డిజేబిలిటీ అంటే మీరు వికలాంగులు అయితే మాత్రం ఇక్కడ ఎస్ నో అని పెట్టాల్సిన అవసరం ఉంటుంది. నో అని పెడితే మాత్రం నో ప్రాబ్లం. ఒకవేళ కనుక మీరు ఎస్ అని పెడితే మాత్రం మీరు ఏ కేటగిరీ వాళ్ళు అన్నది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో కేటగిరీ ఏ, కేటగిరీ బి, కేటగిరీ సి, డిఈ అని ఉండడం జరిగింది. ఒకవేళ మీరు కేటగిరీ ఏ అని పెట్టుకుంటే మాత్రం ఇందులో లో విజన్ అని ఉంటే కేటగిరీ ఏ కింద వస్తారు. నెక్స్ట్ డెఫ్, హార్డ్ ఆఫ్ హియరింగ్ అన్నది కేటగిరీ బి కింద రావడం జరుగుతుంది. నెక్స్ట్ కేటగిరీ సి కనుక చూస్తే
1 arm 1 leg ఇట్లా కొన్ని కండిషన్లు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ డి అండ్ ఈ, అందులో అన్ని కాంబినేషన్స్ అయితే రావడం జరిగింది. ఏదైతే కేటగిరీ ఏబిసిలో ఉన్నాయో కేటగిరీ డి అండ్ ఈలో ఉన్నాయి. సో ఇందులో మీరు ఒకటి కాకుండా ఇంకేదైనా కాంబినేషన్లో కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీరైతే కేటగిరీ వైజ్గా పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఎక్కడ లాంగ్వేజ్ ఆఫ్ స్టడీడ్, మీరు ఏ లాంగ్వేజ్లో చదవడం జరిగింది. ఒకవేళ మీరు తెలుగు అయితే తెలుగు, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, ఇంకే లాంగ్వేజ్లో అయితే ఆ లాంగ్వేజ్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత మీరు ఎంప్లాయా కాదా, మీరు ఒకవేళ ఎంప్లాయ్ అయితే మాత్రం ఇప్పటివరకు ఏదన్నా జాబ్ చేస్తున్న వాళ్ళు అయితే ఎస్ అని పెట్టండి, లేకుంటే నో అని పెట్టండి. ఒకవేళ కనుక మీరు ఎస్ అని పెడతా మాత్రం మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎన్ఓసి అన్నది సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ఫోటోని జేపీజీ ఫార్మాట్లో సైజ్ వచ్చేసి 50 KB ఉండేలాగా ఫోటోని అయితే అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలాగనే మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క సంతకాన్ని ఒక వైట్ పేపర్ మీద సంతకం చేసి ఫోటో తీసుకొని దాన్ని అప్లోడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని సైజు కూడా 20 KB. నెక్స్ట్ వచ్చేసి ఫార్మాట్ జేపీజీలనే ఉండాలి. ఇలా మీ అంత డేటా ఇచ్చిన తర్వాత ఇలా కనిపించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అని. కింద ఒక డిక్లరేషన్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అన్న బటన్ని క్లిక్ చేయగానే మీకు ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయినట్టు ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది రావడం జరుగుతుంది. ఇది మీరు జాగ్రత్తగా పక్కకు పెట్టుకోవాలి. అంటే ఏదన్నా మీ నోట్బుక్లో కానీ ఇంకెక్కడ కానీ రాసి పెట్టుకోండి. దాని తర్వాత కింద కంటిన్యూ టు అప్లై అని మీరు ప్రెస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలా ఫస్ట్ స్టెప్లో రిజిస్ట్రేషన్ అన్నది అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మీరు కింద సర్కిల్ అప్లయింగ్ ఫర్ అన్న కాడ మీరు ఏ సర్కిల్ కిందికి వస్తారో ఆ సర్కిల్ని సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. సో ఆ ఓటీపీని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మళ్ళీ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక నెంబర్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ నెంబర్ని కింద ఉన్న బాక్స్లో ఎంటర్ చేసి నెక్స్ట్ అన్న బటన్ని క్లిక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అలా క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ నెక్స్ట్ స్టేజ్ అప్లికేషన్ ఫామ్ స్టేజ్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లా అప్లికేషన్ ఫామ్ దాంట్లో మీ యొక్క అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మీ యొక్క ఇంటి నెంబరు, మీరు ఏ స్ట్రీటు, మీరు ఏ విలేజు, మీ ఏ మండలము, మీకు పిన్ కోడ్, ఇలా కొంత డేటా ఇచ్చిన తర్వాత ఇది కమ్యూనికేషన్ కోసం. తర్వాత ఒకవేళ సేమ్ అడ్రస్ కనుక పర్మనెంట్ అడ్రస్ పెట్టాలనుకుంటే సేమ్ యాజ్ ఏ కమ్యూనికేషన్ అడ్రస్ అనే ఒక బాక్స్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి సరిపోతుంది. లేదు పర్మనెంట్ అడ్రస్ వేరే ఉంటుందంటే పర్మనెంట్ అడ్రస్ మీరు మళ్ళీ టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీని తర్వాత మీరు ఏ బోర్డులో అంటే ఏ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇది మీరు ఏ సంవత్సరం చదువుకున్నారు రాసిన దాన్ని బట్టి మీకు ఆ యొక్క బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అన్నది కనిపించడం జరుగుతుంది. అందులో మీరు ఏ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ చదువుకున్నారన్నది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏ టైపు, మీ మార్క్స్ మెమోలో మార్క్స్ ఉన్నాయా గ్రేడ్స్ ఉన్నాయా అన్నది చూపించడం జరుగుతుంది. మీరు మార్క్సా గ్రేడా అన్నది సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాని తర్వాత మీ యొక్క మార్క్స్ అన్నది ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మార్క్స్ అన్న దానికంటే ముందు మీరు లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీషా లేదనుకుంటే సెకండ్ లాంగ్వేజ్, ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగా, ఇలా కొంత డీటెయిల్స్ అన్నది మిమ్మల్ని అడగడం జరుగుతుంది. అవి అడిగిన తర్వాత మీరు మీ యొక్క మార్క్స్ని ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ అని కొట్టగానే మీకు పైన సేవ్ చేయమంటారా లేదా అని ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. వెంటనే మీరు సేవ్ అన్నదా ఓకే అని ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేయగానే మీ అప్లికేషన్ ఫామ్ అన్నది సెకండ్ స్టేజ్ కంప్లీట్ అయినట్టు. అంటే ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిపోయింది, నెక్స్ట్ అప్లికేషన్ అన్నది కూడా కంప్లీట్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క ప్రిఫరెన్సెస్, మీరు ఎక్కడ జాబ్ చేయాలనుకుంటారు అన్నది మీరు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సో అక్కడ కనుక మీరు ఏ డివిజన్ సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో, మీరు ఏ డివిజన్ కిందికి అంటే ఏ డిస్టిక్ కిందికి వస్తారో సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ మీరు ఏ డిస్టిక్ అప్లై చేయాలనుకుంటున్నారు అన్నది సెలెక్ట్ చేయాలి. ఉదాహరణకి నేను ఇక్కడ ఆదిలాబాద్ అని క్లిక్ చేశాను. ఆదిలాబాద్ క్లిక్ చేస్తే ఒక 8 ఆదిలాబాద్ డిస్టిక్లో ఉన్న పోస్ట్ ఆఫీసెస్ అన్నది చూపించడం జరుగుతుంది. అలాగనే పెద్దపల్లి కనుక సెలెక్ట్ చేస్తే ఇలా చూపించడం జరుగుతుంది. సో మీరు ఏ డిస్టిక్ సంబంధించిన డివిజన్ వాళ్ళో ఆ డివిజన్ సెలెక్ట్ చేసుకోండి. కింద కొంత డిక్లరేషన్ అన్నది ఇవ్వడం జరిగింది, ఒకసారి వీలుంటే చదివే ప్రయత్నం
చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఉదాహరణకి ఆదిలాబాద్ డిస్టిక్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నాక అక్కడ దాదాపు 8 ఆఫీసెస్ పోస్ట్ ఆఫీసెస్ చూపించడం జరిగింది. అందులో కూడా మీరు ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్, ఏ ఆర్డర్లో మీ ప్రిఫరెన్స్ అంటే మీకు ఫస్ట్ ఏ పోస్ట్ ఆఫీసులో జాబ్ చేయాలనుకుంటున్నారు అన్నది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇక్కడ కనుక చూస్తే నేను 8కి ఒక ఆర్డర్ ఇవ్వడం జరిగింది. సో ఆ ఆర్డర్ ప్రకారం మీరు కూడా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మీకు లెఫ్ట్ సైడ్లో ఉన్న సీరియల్ నెంబర్ని పక్క పెట్టి రైట్ సైడ్లో మీరు ఒక ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ గుండా బీఓ ఆదిలాబాద్ డివిజన్ది ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకున్నా కాబట్టి 1 ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి థమ్సీకి సెకండ్ ఇవ్వాలి కాబట్టి 2 ఇచ్చాను. సో ఇలా మీకు ఏ ప్రిఫరెన్స్ కావాలో ఆ ప్రిఫరెన్స్లో పెట్టేయండి. పెట్టిన తర్వాత మీరు కింద ఒక డిక్లరేషన్ అని ఉంటుంది. ఆ డిక్లరేషన్ దాని మీద టిక్ చేసేసి కింద సేవ్ అండ్ ప్రొసీడ్ అని కొట్టగానే పైన మీరు సేవ్ చేయమంటున్నారా అని ఒక డైలాగ్ బాక్స్ రావడం జరుగుతుంది. దాని మీద ఓకే అని క్లిక్ చేసేసి సేవ్ అండ్ ప్రొసీడ్ అన్నదాన్ని క్లిక్ చేయండి. చేయగానే అప్పుడు నెక్స్ట్ మీ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. నెక్స్ట్ దాని తర్వాత మీకు పేమెంట్ మోడ్లకి వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి కనుక మీరు అమౌంట్ పే చేస్తే కనుక మీ యొక్క పేమెంట్ అన్నది రిటర్న్ రాదు అని చెప్పడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పేమెంట్ అన్నదానికి మీ యొక్క డీటెయిల్, రిజిస్ట్రేషన్ నెంబరు, మొబైల్ నెంబర్, నేమ్, కమ్యూనిటీ, అమౌంట్ 100. ఇక్కడ అమౌంట్ విషయానికి వస్తే SC ST వాళ్ళకి మాత్రము ఎలాంటి అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. దాదాపు ఫీమేల్ కేటగిరీ వాళ్ళకు కూడా పేమెంట్ కట్టాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ పేమెంట్ అన్న దాని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మీరు క్రెడిట్ కార్డా, నెట్ బ్యాంకింగ్, UPI ద్వారా ట్రాన్సాక్షన్ చేయాలనుకుంటున్నారా అని చూపించడం జరుగుతుంది. సో దాదాపు అందరూ UPI ద్వారా చేస్తారు కాబట్టి ఇక్కడ మనం పేమెంట్ కూడా UPI ద్వారా చేస్తున్నాం. సో కాబట్టి UPI అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు ఒక QR కోడ్ స్కానర్ వస్తుంది. సో దాన్ని స్కాన్ చేసి అమౌంట్ పే చేయగానే మీకు అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని రావడం జరుగుతుంది. సో దాని రావడం తర్వాత మీకు ఒక డీటెయిల్స్ అన్నీ కూడా కనిపించడం జరుగుతుంది. మీ నేమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ID, జెండరు, నెక్స్ట్ వచ్చేసి మొత్తం టోటల్ డీటెయిల్స్ మీరు ఏదైతే ఎంటర్ చేశారో ఆధార్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, కేటగిరీ కనిపిస్తూ మీ ఫోటో కూడా కనిపించడం జరుగుతుంది. సో దాని తర్వాత కింద బాటంలో అంటే ఆఖరిలో ఒక ప్రింట్ అన్న ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేశారంటే మీ యొక్క అప్లికేషన్ అన్నది ప్రింట్ అయిపోతుంది. సో ఇదండి ఇలా మీరు రిజిస్ట్రేషన్ అలాగనే అప్లికేషన్ ఫాము ఫీ పేమెంట్ అన్నది చేసుకోవడానికి టోటల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి ఒకవేళ కనుక మీరు ఫస్ట్ స్టేజ్ రిజిస్ట్రేషన్ స్టేజ్ని ఆగి మీరు మళ్ళీ అప్లికేషన్ చేసుకుందాం అనుకుంటే మాత్రము అప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఫామ్ని మర్చిపోతే ఎలా చేయాలి అన్న దాని గురించి మాట్లాడదాం ఇప్పుడు. సో మీరు సేమ్ మళ్ళీ ఫస్ట్ పేజ్కి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అని క్లిక్ చేస్తే ఫర్గాట్ రిజిస్ట్రేషన్ అని అనిపిస్తుంది. అప్పుడు మీరు మీ యొక్క మొబైల్ నెంబర్ కానీ మెయిల్ ద్వారా కానీ మీ యొక్క డీటెయిల్స్ని మళ్ళీ తిరిగి తెలుసుకోవచ్చు. ఒకవేళ కనుక మీరు ఆన్లైన్లో అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవాలి అని అనుకుంటే అప్లై ఆన్లైన్ అన్న దాని మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ స్టేటస్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయగానే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎంటర్ చేయగానే మీ అప్లికేషన్ స్టేటస్ కూడా తెలుస్తుంది. అలాగనే మీ ఫీ పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలంటే ఏం చేయాలంటే సేమ్ ఫీ పేమెంట్ అన్న దానికాడ చెక్ ఫ్రీ స్టేటస్ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ కొట్టగానే మీ యొక్క స్టేటస్ అన్నది కనిపించడం జరుగుతుంది. సో ఇదండి. సో టోటల్ ఇండియన్ పోస్టల్ గ్రామీణ డక్ సేవకు సంబంధించి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగనే బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించిన జాబ్కి అప్లికేషన్. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్కి ఇప్పుడే వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.